అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్ మౌలానా. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ముస్లింల మీద అరాచకాలు జరుగుతున్న పార్టీలో ఉండే ముస్లింలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ముస్లింలకి సపోర్ట్ చేయాల్సింది పోయి రెడ్లు కులానికి సంబంధించిన వాళ్ళకి, పార్టీలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మొన్న నంద్యాలలో జరిగిన సంఘటన, అబ్దుస్సలాం కుటుంబం నలుగురు చచ్చిపోతే ఏదో వాడికి సస్పెండ్ చేసాం, పోలీస్కి ఏదో 25 లక్షలు ఇచ్చేసామని చేతులు దులుపుకొని మా నాయకుడు చాలా న్యాయం చేశారు అని చెప్తున్నారు. మీ గుండెల మీద ముస్లింలకు అడుగుతున్నాను, మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి, నిజంగా మీ చెల్లికో, మీ అక్కకో, మీ ఎవరికైనా ఇట్లాంటి ఇది జరుగుంటే ఇది న్యాయం జరిగినట్టేనా? ఒకటే అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి మాకు ఏం శత్రువు కాదు, చంద్రబాబు నాయుడు మా బామర్ది కాదు. ఒకటే అడుగుతున్నాం, అస్సలు సూత్రధారు వర్మ అనేవాడు, ఎమ్మెల్యే అనుచరుడు గంగిశెట్టి శ్రీధరు ఇంతవరకు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు అనేది మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పారు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళకి బెయిల్ ఇప్పించారు అని. సిగ్గు శరం ఉందా అని అడుగుతుండా ఒకే మాట. పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు, పీపీ మీ మనిషి, బెయిలబుల్ మీరు ఎట్ట పెట్టారండి? మీ సెక్షన్లు మీరు నాన్ బెయిలబుల్ పెట్టాలా? అక్కడ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడుగుతారు, అప్పుడు ఆయన ఎందుకు వద్దు అని చెప్పలేదు? ఏ ముస్లింలు అంటే అంత అమాయకులు, చెవులు పువ్వులు పెట్టుకుని ఉన్నారు అనుకుంటున్నారా మీరు? సరే, అది చేసేసి తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. సరే, మీకు అది అలవాటే, ఏం చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళ మీద చేసేసేది. ఇంకొకటి, మొన్న ఎక్కడో పోయినారు తుంగభద్రకి, ఆయన ముస్లిం కోసం రాలే. అట్ట పోతా పోతా మళ్ళా కర్నూలులో ముస్లింలు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి పోలీసులతోనే అన్యాయం జరిగింది. ఆ పోలీస్ క్యాంప్ ఆఫీసులో పిలిచి బెదిరిస్తున్నారు, 25 లక్షలు తీసుకోండి, లేకపోతే ఇంతే, మీ ఇంతకు మించి మనం ఏం చేయము, ఏం చేసుకుంటారు మీరు అని ఎమ్మెల్యే అనుచరులు బెదిరించి తీసుకుని వచ్చి అక్కడ చేశారు. ఓదార్పు అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాన్న చచ్చిపోతే మీరు ఇంటికి పోయి పెరుగు అన్నం తిని, మజ్జిగ అన్నం తిని పప్పులు పెట్టారే, ఇక్కడ వాళ్ళ ఇంటికి ఎందుకు పోలే మీరు? అంటే ముస్లింలు అంటే అంత చురకదమ్మా. అదే తెలంగాణలో ఒక రెడ్డి అమ్మాయిని చంపేస్తే నలుగురిని కాల్చి పాలేస్తారు. అందరూ సమాజం శబాష్ అనింది. ముస్లింలు నలుగురు చచ్చిపోతే ఇంతవరకు న్యాయం చేయలేదయా అని మేము అడుగుతుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారని మా ముస్లింల చేత మమ్మల్ని తిట్టిస్తున్నారు మీరు. ముస్లింలని నేను అడుగుతున్నాను ఒకటే మాట, అయ్యా నేను చచ్చిపోతే మీరు రావాలా, మీరు చచ్చిపోతే మేము రావాలా, మా పెళ్ళిళ్ళకి మీరు రావాలా, మేము కూడా రావాలా, అట్లా మేము కలిసిమెలిసి ఉండాల్సింది పోయి వీళ్ళ కోసం మేమేంది తగులు వేసుకునేది? ఒకటి మీరు ఆలోచించండి ముస్లిం సోదరులు, ఈయన వచ్చిన తర్వాత ఏం న్యాయం చేశాడు ఒకటి చెప్పండి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒకటి చేశారు, ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు జగన్, అది వేరే విషయం. ఆయన ఏం న్యాయం చేశాడు? వచ్చినప్పటి నుంచి రంజాన్ తోహఫా ఏమైనా ఇచ్చాడా? మసీద్ మరమ్మతులకు డబ్బులు ఏమైనా ఇచ్చాడా? లేకుంటే దుల్హన్ స్కీమ్ ఏమైనా ఇచ్చాడా? పిల్లకాయలు చదువుకు బయట పోయి చదువుకుని డబ్బులు ఇచ్చాడా? ఇమాం మోజులకి డబ్బులు ఇచ్చాడా? లేకపోతే మనకు ఏవైనా లోన్లు ఇచ్చాడా? ఏం చేశాడని మేము ఆయనకు పాదాభిషేకం చేస్తున్నాము అనేది నా ప్రశ్న. ఏమైనా చేశారు అని చెప్పండి, నేను కూడా మీ పార్టీలో వచ్చేస్తా. సరే, ఇంకొకటి, పార్లమెంట్లో మీరు ఎన్ఆర్సీకి పోయి సపోర్ట్ చేశారు, త్రిపుల్ తలాక్ విషయంలో సపోర్ట్ చేశారు, 370 ఆర్టికల్లో పోయి సపోర్ట్ చేశారు, బాబరీ మసీద్ విషయంలో పోయి సపోర్ట్ చేశారు.
ఇది అంతా చేస్తా మళ్ళా ఇక్కడ ముస్లింలు నాకు ప్రాణాలు అని ఇవన్నీ ఏంది నాటకాలు అనేది నాకు అర్థం కావటం లేదు. ముస్లిం సోదరుళ్ళు దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు ముఖ్యంగా మొన్న నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదవర్తిలో ఒక ఇమాం షా అనే ఒక మనిషి, నేను చచ్చిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు కానీ న్యాయం జరగకపోతే నా ఇల్లుని తీసేస్తున్నారు అని చెప్పితే, రెండో రోజు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ముస్లిము అబ్దుల్ అజీజ్ కొంతమంది ముస్లింలను తీసుకుని పోయి వాళ్ళని అడిగారు ఏం జరిగింది ఏంది అని. ఈయన పోయి ధైర్యం చెప్పిన తర్వాత ఆయన ఆగిపోయినాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుని ఆ ప్రసన్న కుమార్ రెడ్డి జైలుకి పోయేవాడు. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి జైలుకి పోకుండా ఆపింది ఎవరంటే అబ్దుల్ అజీజు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అని ఆయన మళ్ళా పోయి బెదిరిస్తున్నాడు. ఆయనకి ఏంది దినం చేస్తారు కదా, ఆ రోజు పోయి అట్ట పోయి బెదిరిస్తున్నాడు. ఏమయ్యా నాకు పోయి చెప్పాలి కదా, నాకు వచ్చి నువ్వే అసలు సమస్య ఉంటే నీతో ఏంది చెప్పేది? ఇప్పుడు సమస్య నీ పార్టీ వాడు సుబ్బారెడ్డి వాడు అనేవాడు, ఇంకొకడు విఆర్ వచ్చి లంజా కొడుకు అని చెప్పాడు ముస్లింకి వాళ్ళ భార్యాభర్తల మీద ముందు. వాడు చచ్చిపోతాను అంటుంటే నువ్వే సమస్య సృష్టించి నా దగ్గర రమ్మని అనేది ఏమైనా న్యాయమా? ఇది ప్రసన్న, నువ్వు ఎంత మంచోడో అందరికీ తెలుసు. మీ నాయన ఉన్నాడే నల్లపురెడ్డి, ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంతేగాని లేకపోతే నీకేం వాల్యూ లేదు. నువ్వు ముస్లింల గురించి మాట్లాడేది ఏంది? బిర్యానీలు తింటున్నారు, రొయ్యలు తింటున్నారు, ఏది తింటే నీకేందిరా చెప్పు? నువ్వేమైనా పెడుతున్నావా మమ్మల్ని? లేకపోతే మా ఓట్లతో నువ్వు గెలిచావు అంతే. అసలు నీకు అర్హత ఏంది బిర్యానీ గురించి మాట్లాడేది? అంటే బిర్యానీ వేసేస్తే ముస్లింలు కుక్కల్లాగా పడి ఉంటారా అనే ఆ రెడ్లుకి ఉండే ఇది నువ్వు చూపిస్తున్నావు ఇప్పుడు మమ్మల్ని. వైఎస్ఆర్ పార్టీలో ఉండే ముస్లింలకు ఒకటే అడుగుతుండా, మీరు కూడా ముస్లింలు కల్మ చదివిన వాళ్ళు, ఒక ముస్లిం చచ్చిపోతే, నలుగురు ముస్లిం చచ్చిపోతే, ఈ అబూబకర్ అనే వాడు ఒకడు ఉన్నాడు బాబా, వాడు ముస్లిమో లేకపోతే లదాఫో లేకపోతే ఎవరో నాకు తెలియదు అసలు నిజంగా వాడు చాలా ఉన్నాయి. వాడి గురించి మాట్లాడాలంటే పర్సనల్ విషయాలు ఎందుకులే అని వదిలేస్తున్నాం. కానీ ఆయనకి చెప్పాను నేను, నీ పర్సనల్ విషయాలు ఉన్నాయి నాయన, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ పర్సనల్ విషయాలు కూడా మాకు తెలుసు. జయప్రదకి ఏం చేశాడో, వాళ్ళ జీవితాలు ఎట్ట నాశనం అయిపోయినా అవన్నీ మాకు అనవసరం. ఇప్పుడు ఎందుకంటే మా ఇస్లాం పద్ధతిలో ఎవరికి పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని మా ఇస్లాం నేర్పుతుంది మాకు. అందుకని మేము మాట్లాడడంలా. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నీ పర్సనల్ విషయాలు అన్నీ మాకు తెలుసు. నువ్వు మద్రాసులో ఎన్ని జీవితాలు నాశనం చేశావు, నువ్వు రోజు తాగి ఏం చేసావు, ఎంతమంది నీ గురించి చచ్చిపోయినారు, అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ అనవసరము. లక్ష్మీ పార్వతి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని పారిపోయినావు, ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు మనకు ఏం అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డికి, నువ్వు నిజంగా మీ అబ్బకు పుట్టి ఉండి నువ్వు మొగాడి అని అనుకుంటే ఆ ముదువర్తిలో పోయి ఇల్లు కట్టురని చూస్తాం అంతే, ఇంకేం లే, వేరే మాటలే ఏం లేదు. నిజంగా నువ్వు ఒక మొగాడు అనుకుంటే. ముస్లింలు అంటే అంత చులుగుదనం అయిపోయిందా? 32,000 ముస్లింలు ఉన్నారు అక్కడ నీ నియోజకవర్గంలో. నువ్వు వాళ్ళు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయింది. ఒక ముస్లింకి వచ్చి బెదిరిస్తున్నావు నువ్వు. నిన్న చెప్తున్నావు నువ్వు మీడియాలో, ఆయన మామూలుగా ఆక్రమించుకున్నాడంట. ఎవరిని అబ్బది ఆక్రమించుకున్నాడు అక్కడ మాట్లాడుతున్నావు ఒక ఎమ్మెల్యేగా. ఎంతమంది ఆక్రమించుకున్నారు వాళ్ళందరినీ తీయించు. ఈయన ఒక్కడే ఆక్రమించుకున్నాడా? నీ ఇల్లు ఇప్పుడు ఉండేది కూడా ఆక్రమించుకుని ఉండేదే, ఆ పెద్ద ఆసుపత్రి స్థలం అంతా. అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ బయట వద్దు ప్రసన్న. ఇంకొకసారి కానీ ముస్లింల గురించి నువ్వు, జగన్, నీ పార్టీ వాళ్ళు, చెంచాలు, కుట్రాలు ఎవరైనా కానీ మాట్లాడితే నాలిగా కోస్తాను అంతే. మేమందరూ ముస్లింలు ఒకటే. ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారేమో మీ రెడ్లు ఎట్లా ఒకటో, ఏ పార్టీలో ఉన్నా కూడా రాత్రి అయితే తాకి దానికి అందరూ ఒకటే అయిపోతారు. మేము కూడా అంతేనాయా. దానికోసం మాట్లాడేటప్పుడు అజీజ్ భాయ్ గురించి కానీ వేరే ముస్లింల గురించి కానీ ఏమైనా ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే నీ ఇంటి ముందు వచ్చి నిరాహార దీక్ష చేస్తాం.
ఏమనుకుంటున్నారో మీరు? చాలా ఎక్కువ అయిపోతుంది వైఎస్ఆర్ వాళ్ళు. ఇది ఏమైనా మిలిటరీ పరిపాలన అనుకుంటున్నారా, లేకపోతే ఎమర్జెన్సీ అనుకుంటున్నారా? అట్లాంటి ఇందిరాగాంధీ పోయింది, నువ్వేమో ఒక లెక్క. చంద్రబాబు నాయుడు, మీ నాయన చంద్రబాబు తెలుగుదేశానికి ద్రోహం చేసి పార్టీలు పోయినా కూడా నీకు పిలిచి మినిస్టర్ ఇచ్చారా, అది కూడా నీకు లేదు, ఒక కృతజ్ఞత కూడా లేదు. నువ్వు కూడా ఒక మనిషి అంటే అసలు ఏమన్నాలో అసలు సిగ్గు అనిపిస్తుంది మాకు మాట్లాడాలంటే. ఇంకొకసారి చెప్తున్నా ప్రసన్న, నువ్వు మా ముస్లింలతో ఏం సహాయం తీసుకుని ఉన్నావో అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరో నీకు తెలుసు, పర్సనల్గా నీకు ఎన్నోసార్లు కలిసి ఉన్నాం. ఇవన్నీ బయట వద్దు, మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఒకరికి సహాయం చేసి చెప్పేది మన ఇస్లాంలో లేదు. ఒక చేత్తో చేస్తే ఒక చేత్తో చెప్పకూడదు అనే మా ఇస్లాం పద్ధతి మాకు నేర్పుతుంది. నూరు మోసుకుని ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏమో అర్థం చేసుకుని మాట్లాడండి. ఇప్పటికే ముస్లింలు వ్యతిరేకం అయిపోయినారు మీ గురించి. నంద్యాలలో జరిగిన సంఘటన కానీ, ఈ సంఘటన కానీ, గుంటూరు జిల్లాలో తాడికొండలో ఒక మసీద్ మౌజను చచ్చిపోయే అక్కడ దగ్గర ఖబరస్థాన్ అంటారు దాన్ని, ఆ మట్టిని కూడా మీరు అమ్మేస్తున్నారు కదా. మీరు మనుషులా లేకుంటే రాక్షసులా అనేది అర్థం కావటం లేదు. అది అడిగిన దానికి ఆయన మీద కేసు పెట్టి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మళ్ళా ముస్లింలు ఎంత అమాయకులు చూడు. ముస్లింలకి ఏమైనా నేను చెప్పాను అనుకో, ఇప్పుడు అబూబకర్కో లేకపోతే ఇంకొకడుకో ఏమోలే మా మత గురువు ఏదో చెప్పాడు గమ్ముగా అయిపోతారు. అదే జగన్కో, ప్రసన్నకో, శ్రీధర్ రెడ్డి, అనిల్ అనే ఆయన ఎక్కడ ఉన్నాడు మినిస్టర్ ఇక్కడ, ఆయన కర్నూలుకి ఇన్ఛార్జ్ మినిస్టరు. ఇంతవరకు ఆ అబ్దుల్ సలాం గురించి ఏం మాట్లాడలే. మా ముస్లింలు ఏమో అనిల్ మాకు దేవుడు, పాలాభిషేకం, ఈ శేఖం చెప్తా ఉంటారు. ఎందుకు అడగటం లేదు మీరు? అదే మీ చెల్లెలకో మీ అక్కకో జరిగి ఉంటే ఇట్లా గమ్ముకుంటారా? వాళ్ళ ఆత్మకి శాంతి చేయాలంటే అయ్యా వాళ్ళకి న్యాయం చేయండి అడుగుతున్నాం మేము, అంతేకాని జగన్కి వ్యక్తిగతంగా ఏం చెప్పటంలే. వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే అసలు కారుకుల్ని అరెస్ట్ చేయండి మీరు అని మేము చెప్తున్నాము. అది రాజకీయం అంటే ఇంకేందో మీరు న్యాయం మాకు చెప్పండి. మీరు రాజకీయం చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఏదో కరెక్ట్ మాకు చెప్పండి, మీ పార్టీలో మేము చేరిపోతాం. మాకు వచ్చి మీరు ఇదేయా వాళ్ళు అక్కడ ఉండే శ్రీధర్ వాడు ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడు ఆ వర్మ, వీళ్ళ ముగ్గురు మీద ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. ఇంకా ఏమి వద్దు. మీ పర్సనల్ విషయాలు, మీరు ఇసుక తింటున్నారో, బంగారం తింటున్నారో, మైనింగ్లు తీసుకుంటున్నారో, 3 రాజులు చేసుకుంటున్నారో, ఏం తీసుకుంటున్నారో, ఎంతమందిని మీరు ఇబ్బంది పెడుతున్నారో, ఎన్ని మీరు ద్రోహం చేస్తున్నారో, ఎంత దొంగతనాలు చేస్తున్నారో, ఇవన్నీ దేవుడు చూస్తున్నారు. రాజశేఖర రెడ్డికి ఏం జరిగిందో అది జరుగుతుంది, అది వేరే విషయాలు. అది దాని గురించి మేము మాట్లాడడంలే. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆత్మశాంతి జరగాలంటే ముస్లిం సోదరులని ఒకటే అడుగుతున్నాం. వాడెవరో నసీరుద్దీన్ వస్తాడు, ఇంకొకడు వచ్చి ఏదేదో చెప్తున్నారు. మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. ఆ వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదయ్యా? ఆ శేఖర్ రెడ్డిని ఎందుకు డిస్మిస్ చేయలేదయ్యా? బెయిల్ 12 గంటల లోపల ఎట్ట వచ్చింది? ఆ రాజధానిలో వాళ్ళు ఏదో నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడు వరకు అక్కడ రైతులకి రాలేదు బెయిల్, వీళ్ళకి ఎట్ట వచ్చింది 12 గంటల లోపల? ఇవన్నీ మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా ఆ మోడీ చేసినట్టు ఏమైనా మేము అడిగితే ఏమైనా నిరుద్యోగం ఉంది, జిఎస్టీ పెట్టామంటే 370 చెప్తాడు. ఏమయ్యా పెట్రోల్ పెరిగిపోయిందంటే బాబు యూనివర్సిటీ చెప్తాడు. అట్టా మీరు ఏమయ్యా మీ అనుచరులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే నువ్వు ఏదోదో మాట్లాడతావు. ఆయన అమ్జద్ బాషాకి మేము ఇచ్చాం. అమ్జద్ బాషాకు నువ్వు ఏమిచ్చావు? మాకెందుకు బా? అది 6,000 అది ఉంటే చూసేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది. ఏమైనా 6,000 ఉండ వీడికి ఏది అది తీసేస్తే మళ్ళీ నొప్పి. అట్లాంటి నువ్వు ఇచ్చావు వాడికి మినిస్టరు. ఏ మినిస్టరు మాట్లాడలేరు నీ దగ్గర వచ్చి. ఎందుకు ఇవన్నీ విషయాలు వద్దు. జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు ముస్లింలకి న్యాయం చేయాలంటే ఇంకొకసారి ఆంధ్రాలో కానీ ముస్లింల మీద ఏమైనా జరిగితే మనం ముస్లిం అందరూ మీకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు, రాజీనామాలు ఇవన్నీ చేసి
ఎలక్షన్ వస్తాయి కదా, తెలుస్తుంది కదా. నిజంగా మీకు మొడగాళ్ళు ఉంటే బ్యాలెట్ బ్యాగ్స్లు పెట్టండి. మీరు అమెరికాలో పెడుతున్నారు బ్యాలెట్ బ్యాగ్స్లు, మీరు పెట్టండి. ఇప్పుడు మీరు ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఆ 3 ఏ విషయం మీద అయినా బ్యాలెట్ బ్యాగ్స్ పెట్టండి. అప్పుడు రాజధాని జగన్మోహన్ రెడ్డి మొనగాడో చంద్రబాబు మొనగాడో ఏందో ఏనేది అప్పుడు తెలుస్తుంది. అవన్నీ రాజకీయం గురించి సబ్జెక్ట్లో లేదు ఇది. అయినా కూడా చెప్తున్నా ఒక మాట, ముస్లింలకు కానీ అన్యాయం జరిగితే ఈ ముస్లింలు ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఏదో జగన్ మీ ఇంట్లో పుట్టినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరూ ఒకటే నాయన. వీళ్ళు చూడు, పార్లమెంట్లో వాళ్ళు అడగకుండానే వాళ్ళ కాళ్ళు పెట్టి వాళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా, ముస్లింలకి నాశనం చేసేస్తున్నారు. వీళ్ళకేంది మనం సపోర్ట్ చేసేదే? నిజంగా చెప్తున్నా, చాలా బాధగా ఉంది. ఇంకొకసారి ప్రసన్న అజీజ్ గారి మీద కానీ ముస్లింల మీద కానీ ఎక్కడైనా నీ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంకొకసారి నువ్వు మొగాడు అనుకుంటే చెయ్యి, నువ్వు చూస్తావు.